దగ్గరికి రాకు. నేను పెద్ద వెంకటరామయ్య గారి కూతుర్ని. వద్దు. ఇదిగోరా కలావర్ కింగ్. ఎక్కడ పేకాడేశారంట్రా? మా నాన్న మీకోసం బయట అన్ని ఏర్పాట్లు చేశాడు. సత్యం మీ మామ 10 ఎకరాలు ఇచ్చాడ్రా? ఇచ్చాడు సచ్చాడు రేపు చెప్తాను. లేకండి బయట దోమలు పడుతున్నాను, ఎక్కడే పడుకుంటారా? ఆ ట్రైనోడు నా సూట్ కేసు పంపించాడు. ఒరేయ్ ఆ సూట్ కేసు బదులు సూట్ కేసు పట్టుకోండి. మీ బామ్మ రే పూల్ రా, నన్ను అర్థం చేసుకోండి రా. ఇది నీ వైఫ్ అనుకో. ఫస్ట్ నైట్ లో ముద్దు ఎలా పడతారా? నీ కాలు పట్టుకుంటారా? అమ్మాయి వచ్చేస్తారా ప్లీజ్ రా. వెళ్ళిపోవాలి. మరి మాకేస్తావు? నీకు రేపు పెద్ద పెద్ద పార్టీ. పెద్ద పార్టీ పెద్ద పార్టీ ఏర్పాటు థ్యాంక్స్ రా. అమ్మయ్యా మావన్ జాగ్రత్త చూసుకోండి. జాదు సాంబార్ ఎక్కుతున్నాడు. వాసన వాసన మావడమనుకున్నా. మేము అదే అనుకున్నాంలే. లక్ష్మి పెళ్లి చాలా బాగా జరిగింది. ఈ రకంగా మనందరం కలుసుకోగలిగాం. అతి సుందరుడా నువ్వు వలచిన ప్రియుడు, అక్క ఎవరి అతగాడు, చెల్లి నువ్వు ఆపవే తల్లి నీ పాట. మురళి వాళ్ళు అలాగే హింస పెడతారు కానీ నువ్వు మంచి పాట పాడు, నోరు మూసుకుంటారు. మీ నాన్నగారు పిలుస్తున్నారే, వెంటనే రమ్మంటున్నారు. పదా.
సత్యం అక్కడే ఉంటుందిరా. నన్ను కూడా కొంచెం ఊపిరా. రేయ్, రా. ఓకే 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 ఇదిగో. బాలి బాలి ఇప్పుడు నువ్వు పట్టు సాయిలు ఏ ఇరారా ఓకే 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 ఆడదాం ఓకే అందరు రండి కమాన్ అప్లప్ల తండ్రి అప్లప్ల తండ్రి అప్లప్ల తండ్రి అప్లప్ల తండ్రి కౌంట్ చేయాలి ఓకే 20, 30, 40. ఇంకా మిగిలింది శైలజ అక్క మురళి అంకుల్ ఎక్కడ దాక్కున్నారో. ఎక్కడ దాకున్నారా బాబు? ఈ రోజు మనం ఊరికి వెళ్తున్నాం. త్వరగా బయలుదేరు, ట్రైన్ కి టైం అయిపోతుందిరా. ఒరే రాంపండు, నువ్వు తొందరగా కానీ స్నానం చేసి 2 రోజులైంది. సున్నం తర్వాత తిందు కానీ. కనపడలేదు, ఎవరేసుకున్నారా? తీసుకురా త్వరగా, ట్రైన్ అవుతుంటే. చూడు అక్కడ చూడు, చుట్టాలరా. ఈ ఇంట్రెస్ట్ ముందు ఉండుంటే నా సూట్ కేసు ఈజీగా దొరికింది. ఇంతకీ నా సూట్ కేసు ఏ ఊర్లో ఉందిరా? అది హౌరా నుంచి సికింద్రాబాద్ రెడ్ నైట్ ట్రైన్ ఉంది, దాంట్లో దొరికింది. తొందరగా బాధ. ఓహో, తీసుకురా. మురళి ఏమిటో ఆలోచిస్తున్నావు? శైలజ గురించేనా? అవునరా, నీ మనసులో మాట అమ్మాయి చెప్పేళ్ళిపోయావా? ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలియకుండా ఎలా చెప్పండి. నువ్వు చెప్పేయచ్చు కదా. ఏంది బావా నీరసంగా ఉండవా? ఏమిటోరా, ఈ మాయదారి కడుపు చంపేస్తాంది. ఎంతమంది డాక్టర్లు చూపించినా ఏమీ ప్రయోజనం కనపడడం లేదు.